గొప్ప చెప్పకూడదు. కోట శ్రీనివాస్ గారు, మీ నాన్నగారేమో ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు. మీకు కూడా డాక్టర్ అవ్వాలని ఒక ఆశ, ఆకాంక్ష ఉండేదని అన్నారు. కానీ ఎలా ఈ స్టేజ్ నటన మీదకి వచ్చారు? ఆ రోజుల్లో మా నాన్నగారి దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి మీ తర్వాత ఎవరు లేరా అండి, ఎవరు లేరా అని అంటుండేవారు. మా నాన్నగారికి ఆకలేసేవారు. మరి నా గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం చదువుకోరా అని. సరే అని ప్రిన్సిపల్ అయిన తర్వాత నాకు సైన్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఆ గ్రూప్ మార్క్స్ చూసేవారు మెడికల్కి. ఆ గ్రూప్ మార్క్లో 1% తక్కువ వచ్చింది. దాంతో నాకు ఎక్కడ సీట్ రాలా. తర్వాత బీఎస్సీ చదివి వెళ్దాం మెడిసిన్, కానీ ఒక చెడు అలవాటు వచ్చి ఆలోచన వచ్చి ఇటు చేరా. సరే ఇక్కడికి వచ్చిన నాటకాలు పిచ్చి అలవాటు ఈ లైఫ్లో అది మర్చిపోయాం. సరే మర్చిపోవడం వల్ల ఇదిగో భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను లేదని నేను అప్పుడప్పుడు అద్దం ముందు కూర్చుని ఆలోచిస్తుంటూ ఉంటాను. చేసిన తప్పులు ఏమిటి, ఏం చేశాను ఏంటి. శ్రీనివాస్ గారు, ప్రతిఘటనలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీరు ఇలా అనుకుంటూ ఇది తిడతాందా పొగడతాందా అని. మీరు పుట్టిందేమో కంకిపాడు సైడ్ ఆంధ్రాలో, కానీ తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా మాట్లాడారు? నాటకాలు వేసేటప్పుడు నాకు అభిలాష ఉండేదండి. నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం నాటకం అంటే విలన్ కోట లేదా హీరో బలానోడు అని పెట్టేస్తారు. నేను అలా కాకుండా 10 మంది దగ్గర యాక్ట్ చేశాను. అలాగే ఆ 10 మంది దగ్గర చేసినప్పుడు ఒకసారి కుక్క అని ఒక నాటకం చేయాల్సి వచ్చింది. దేశరాజు హనుమంతరావు, ఎండమూరి వీరేంద్రనాథ్ రాశాడు. అది అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫార్ములా మంచి ఫామ్లో ఉండేది, బాండెడ్ లేబర్ మీద నాటిక. అది తెలంగాణలో రాశారు. అది నేర్చుకోవడం, ఆ వేషానికి కోట అయితే బాగుంటాడని నన్ను పెట్టారు. అది నేర్చుకోవడం కోసం రోజు కాస్త ఉన్నమాట చెప్తున్నా, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కూర్చున్నామండి. వాళ్ళ భాష అది మాట నేర్చుకోవడం కోసం ఆ కూర్చుని ఊరికే వాళ్ళు మాట్లాడేవి విని అవి మా మనసులో పెట్టుకుని, కొన్ని ఊత పదాలుగా ఉంటాయి కదా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని. పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రకు జీవం పోయటం వేరు. అహనా పెళ్ళంటలో కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటారు. పిసినారిగా నటించడం వేరు, జీవించడం వేరు. ఆ పేపర్లు కట్టుకోవడం కానీ, కోడిని కట్టి దాన్ని చూస్తూ అన్నం తినడం కానీ, ఇవన్నీ ఎట్లా అంటే అందులో జీవించేశారు ఖచ్చితంగా. పిసినారంటే ఇంత పరమ పిసినారా అనుకునేలాగా, ఇంత పరమ పిసినిగొట్టా అనుకునేలాగా. రోజు నేను మద్రాసు వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. వాళ్ళు ఏదో ఫ్లైట్ ఒక అరగంట అంత లేటు. సరే అక్కడ కూర్చున్నాను బోర్డింగ్ కార్డు తీసుకుని. నాయుడు గారు వచ్చారు అక్కడికి, రామనాయుడు గారు. పెద్ద ఆయన వచ్చారని గవ్వోలి నమస్కారం సారన్న. ఆయన టైంకి వచ్చారా, గమ్మత్తు కనపడారా అని పక్కనకి వచ్చాడు. వెళ్ళేది సినిమా ఫైనలైజ్ ఇప్పుడే చేసి వస్తున్నాను అంటే ఏదో డేట్ల కోసం అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది, కథ చాలా గొప్పగా ఉంది, జంజాల గారు రాశాడు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఆ వేషం పండిందంటే సినిమా బ్రహ్మాండంగా ఆడదు, ఆ సినిమా పోయిందంటే ఆ వేషం పోయిందంటే సినిమా ఆడదు. ఎవరా అని 20 రోజులు డిస్కషన్ చేస్తుంటే ఆయన ఒప్పుకోవట్లేదు, నేను రావుగోపాలరావుతో వేద్దాం అనుకున్నాను ఆ వేషం అన్నాడు. ఈయనేమో వద్దంటాడు. ఎందుకు అని ఇవాళ ఫైనల్ కన్విన్స్ అయ్యాను. ఇవాళ చెప్పాడు ఆయన, ఇన్నాళ్ళు నేను చెప్పడానికి భయపడ్డానండి గోపాలరావు గురించి. గోపాలరావు మీరు ఎంత మేకప్ అయిన చేయండి, ఆయన దగ్గర ఆ లేఖితనం అది చూపించలేము. ఎంత మేకప్ చేసినా ఆయన స్కిన్ అది ఎర్రగా ఉంటుంది, చేస్తుంది కొంచెం అందగాడు. అలా కాదండి, చూడంగానే అసహ్యం పుట్టాలి. నేను నా మాట వినండి, నేను కోటతో చేయించుకుంటాను అన్నట్ట. వాడి మీద కొత్తగా వచ్చాడు, ఎలా బ్యాంక్ అవుతాను, ఏం పర్లేదు నేను చేయించుకుంటాను కదా అన్నాడు. సరే కానీ ఏదో చెప్పింది బాగానే ఉందిలే అనుకుని, నాకు డబ్బులు తక్కువ అవుతాయి కదా అని వద్దంటే నేను వద్దన్నా, కాదనలేదు. అది ఫైనలైజ్ అయిపోయింది. చాలా మంచి వేషం, 20 రోజులు ఆ డేట్లు కావాల్సి వస్తాయి. చేస్తామనుకుని నా పెద్ద కంపెనీలో పని చేయడం కదా, చేసాము, సక్సెస్ అయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు గుండు కొట్టించాలన్నారు. శాంతం గుండు అయితే బాగుండదని జంజాల గారు అంతకత్తి వేయాలి అన్నాడు. ఎలా ఏంటి అని తెలియక ఆ పక్కన గొడతాడు ఉంటే అక్కడ కూర్చోబెట్టి కొట్టించాడు. చుట్టూ ఒక తాడు కట్టి
మన దారం ఆ పైన ఎంత కొట్టించాడు. నాకు బ్రహ్మాండం కళ్ళజోడు ఏదో పిసినారు రమ్మిడి కొడుకు. ఆ కళ్ళజోడుకు ఒక అద్దం ఉండదు. అద్దం ఉంటుందండి, అది పగిలిపోయి ఉంటుంది. గోపాల్ రెడ్డి గారి కెమెరా ఎలా చేయాలి, అది ఊడిపోకుండా పగిలిపోయినవి అని, మీరు అట్ట కాదని నాకు ఇవ్వండి అని ఆయన కళ్ళజోడు అట్ట తీసుకుని ఒక గడ్డ పెట్టి అట్ట చిన్నది అట్ట కొట్టాడు. అది చిట్లింది. చిట్టంగానే ఓడకుండా వెనకాల విజబుల్ టేప్ ఉంటుంది కదా, అటు ఇటు కనపడేది, ఆ టేప్ వేశారు. వేయించారు. తర్వాత గొడ్డలు ఏంటో ఉతికి పెట్టారు. ఇక్కడేమో 10 రోజుల క్రితం కొరుక్కున్నట్టు ఉండాలంటే ఏం చేయాలి అర్థం కాలేదు. నేను కింద పడి కాసేపు దొల్లే, ఓర్నీ కమిట్మెంట్ తగలయ్యా, భలే ఉంది అన్నాడు. అలాగా పుట్టిందండి. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. జంధ్యాల గారి గొప్పతనం ఏంటంటేనండి, ఆయన చేయించింది అందుకే హాస్య బ్రహ్మ అన్నారు. కామెడీ బ్రహ్మంలా, అది హాస్యం. ఇప్పుడు చేసేవాళ్ళందరూ కామెడీకి హాస్యం తేడా ఏమిటంటే తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా. హాస్యం ఎందుకన్నారంటే జంధ్యాల గారు హాస్యం చూస్తే ఇన్సిడెంట్లు ఏది తలుచుకున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎవరితో అయినా ఏ వయసు వాడైనా ఏ కాలంలో అయినా చెప్పుకోవచ్చు.